అన్నీ నేను చేస్తాను. ఈ పరిస్థితి ఎందుకంటే కోసమైనా నేను చెప్పాలి. నేను ఒక బాధ్యత వహించుకున్నాను పేరెంట్స్ గా. అన్నీ నేను చేస్తాను. ఈ పరిస్థితి ఎందుకంటే కోసమైనా నేను చెప్పాలి. నేను ఒక బాధ్యత వహించుకున్నాను పేరెంట్స్ గా. తెలుగు డిపార్ట్మెంటు అతను పై ఒక స్టూడెంట్ కంప్లైంట్ చేసింది. అంటే మానసికంగా డబుల్ మీనింగ్స్ మాట్లాడుతూ వేధిస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసింది రిటర్న్గా. సో ఆ విషయమై అదే రోజు సాయంత్రం ఒక ఇంటర్నల్ కమిటీ ఉమెన్ స్టాఫ్తో వేయడం జరిగింది. ఆ కమిటీ ఎంక్వైరీ చేసి మాకు 18th రోజు రిపోర్ట్ ఇవ్వగానే వెంటనే తనకు మెమోను ఇష్యూ చేశాం. తను సెలవులో ఉంటే వాట్సాప్లోనే పెట్టినాం వెంటనే. దీనికి మండే అంటే 22వ తారీఖు వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, లేదంటే ఫర్దర్గా మేము ఏఆర్ అఫీషియల్స్కు పంపిస్తాము అని చెప్పి తనకు చెప్పడం జరిగింది. తనకు కూడా మేము కాపీ పంపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినాం. మరి మీ మీద ఇట్లా ఆరోపణలు వస్తుంది, సో దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది, లేదంటే మేము మరి మా చేతిలో ఉండి నేను పంపిస్తాను చెప్పిన. దాని నిన్నటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా విచారణ కమిటీ ఇంటర్నల్ కమిటీ ఉంది మాకు, సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ ఒకటి ఉంటుంది. దాని ముందుకు వచ్చి కూడా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ చూసాం. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది. వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ గొడవ చేశారు ఒకసారి. సో ఈ ప్రెషర్ను కూడా హ్యాండిల్ చేయలేము కదా. సో అందువల్ల మేము మా కమిషనర్ గారికి ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసి